ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ మద్దతుదారులు కాబోయే ప్రధానమంత్రి నితీష్ అంటూ నినాదాలు చేస్తుంటారు. ఇక నుంచి అలాంటి నినాదాలు చేయవద్దని నితీష్ తన మద్దతుదారులను కోరారు. అంతకుముందు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ నితీష్ కుమార్ వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారని అన్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి, ఆయన గైడెన్స్లో తాము పనిచేస్తున్నామని తేజస్వి తెలిపారు. ప్రస్తుతం అందరి లక్ష్యం ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమేనని అన్నారు. నితీష్ కుమార్ ప్రధానమంత్రి కావాలనే కోరిక కూడా లేదన్నారు తేజస్వి. ఇక నితీష్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమాధాన యాత్రలో పాల్గొంటున్నారు. జనవరి 5 నుంచి ఆయన యాత్ర కొనసాగుతోంది. ఇక మొత్తం 18 జిల్లాల్లో ఆయన యాత్ర కొనసాగుతోంది. గత 18 ఏళ్ల నుంచి తన పాలనలో ప్రజలు స్పందన గురించి తెలుసుకునేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టారు. గత నెల జనవరి 25 నుంచి సమాధాన యాత్రలో భాగంగా ఆయన భోజ్పూర్ జిల్లాలోని పలు బ్లాక్లలో పర్యటించారు.